సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో పథ్యం తీసుకున్నప్పుడు నిద్రపోకూడదా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో బరువు తగ్గడానికి మద్యం తాగాలా ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఒళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఒకటే పాట్లు. కొందరిలో కాస్త తక్కువ బాధలు ఉంటే మరికొందరిలో ఇంకొంత ఎక్కువ ఉంటాయి, అంతే తేడా. ఇవన్నీ వారు కొవ్వు చేరి లావుగా అవడం వల్ల వచ్చినవే. ఇటువంటి వారు బరువు తగ్గకుండా బాధలు పోవాలంటే పోవు. ఒంటికి కొవ్వు చేరి లావుగా తయారవడానికి ప్రధాన కారణం మితిమీరి భుజించడమే. అయితే కొందరు ఎంత తిన్నా లావు ఎక్కరు. కానీ ఎక్కువ కేసుల్లో మితిమీరి భుజించే వారికే స్థూలకాయం వస్తుంది. దీనికి కారణం తినడం ఎక్కువ, పనిచేయడం తక్కువ కావడమే. కొందరు కొన్ని హార్మోన్ల లోపం వల్ల లావుగా తయారు కావచ్చు, కానీ అటువంటి కేసులు అరుదు. కొన్ని కుటుంబాలలో దాదాపు ఎక్కువ మంది స్థూలకాయలుగా కనబడుతూ ఉంటారు. స్థూలకాయం రావడం కూడా వంశపారంపర్య లక్షణం అనడానికి అదొక గుర్తు. సాంఘిక వాతావరణం, జీవించే పరిసరాలు, మానసిక సంక్షోభం ఇవన్నీ కూడా ఒళ్ళు పెరగడానికి కారణాలు. తల్లిదండ్రులలో ఒకరు లావుగా ఉంటే వారికి పుట్టిన వారిలో సగం మంది లావుగా అవటానికి అవకాశం ఎక్కువ. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ లావుపాటి వాళ్లే అయితే పుట్టిన పిల్లల్లో 3/4 మంది లావుగా ఉండటానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబాలలోని వ్యక్తులకి వారు తీసుకునే పౌష్టికాహారంతో పాటు తగిన శారీరక శ్రమ లేకపోవడంతో కొవ్వు పదార్థం శరీరంలో పేరుకుని పోవడానికి అవకాశం ఉంది. కొందరికి కొన్ని విషజ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత, మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చి తగ్గిన తర్వాత బాగా లావవుతుంటారు. ఇలా జరగడానికి కేంద్ర నాడీ మండలానికి సంబంధించిన హైపోథాలమిక్ సెంటర్ దెబ్బతినడమే కారణం. సెక్స్ గ్రంథులు తగినంత పనిచేయనప్పుడు కూడా ఒంటికి కొవ్వు చేరుతుంది. ముఖ్యంగా వక్షోజాలకు, కడుపుకు, ఊరువులకు ఎక్కువ కొవ్వు చేరుతుంది. సెక్స్ గ్రంథులతో పాటు పిట్యూటరీ గ్రంథి తగినంత పనిచేయకపోతే కొవ్వు మరింత పెరుగుతుంది. ఎడ్రినల్ గ్రంథి ఎక్కువగా పనిచేసినా లావుగా తయారవుతారు. థైరాయిడ్ గ్రంథి తగినంతగా పనిచేయకపోయినా ఒళ్ళు వస్తుంది. అందువల్ల లావుగా తయారైనప్పుడు గ్రంథుల లోపం ఉన్నదా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. లావు ఉంటే ఏ పని చేయాలన్నా అలసట, పని పట్ల నిరుత్సాహం, కీళ్ల నొప్పులు, కాళ్ళు బరువులు, ఇలా ఎన్నో అవస్థలు. అంతేకాదు గుండె జబ్బు, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులు లావుగా ఉండేవారిలో ఎక్కువగా వస్తాయి. వారికి ఉబ్బసం వచ్చినా, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చినా మరింత ఆయాసపడవలసి వస్తుంది. ఒక మనిషి ఎంత బరువు ఉండాలనేది ఆ వ్యక్తి వయస్సు, ఎత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఉజ్జాయింపుగా తన బరువు ఎంత ఉండవచ్చో అతని ఎత్తును బట్టి నిర్ధారించుకోవచ్చు. మామూలుగా 5 అడుగుల మనిషి 105 పౌండ్లు ఉండాలి. తర్వాత ప్రతి అంగుళం ఎత్తు 5 పౌండ్లు ఉండాలి. ఉదాహరణకి 5 అడుగుల 7 అంగుళాలు ఉన్న వ్యక్తి 140 పౌండ్లు ఉంటే మంచిది. కాస్త భారీ శరీర నిర్మాణం ఉన్నవారు ఇంతకు మించి ఇంకొంత బరువు ఉండవచ్చు. ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నవారు ఒళ్ళు తగ్గటానికి ఆహారంలో జాగ్రత్త వహించాలి. ఆహార పదార్థాలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటే మరికొన్ని కొద్దిపాటి క్యాలరీలే కలిగి ఉంటాయి. ఒళ్ళు తగ్గాలని అనుకున్నప్పుడు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉన్న ఆహార పదార్థాలను తక్కువ మోతాదులో భుజించాలి. తీపి పదార్థాలు, వరి, గోధుమ, జొన్న, దుంపకూరలు, కొవ్వు ఉండే మాంసం, నెయ్యి, వెన్న, మేగడ, నూనె, వేపుడు కూరలు, మామిడి పళ్ళు, చక్కెరకేళి, ద్రాక్ష, సపోటాల వంటి ఆహార పదార్థాలలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకని బరువు తగ్గాలనుకున్నప్పుడు పై ఆహార పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. ఒంటికి కొవ్వు పెరిగిపోవడానికి కొవ్వు పదార్థాలే తీసుకోనవసరం లేదు. వరి అన్నం ఎక్కువ తింటూ దానికి తగినంత శ్రమ చేయకపోతే అది కొవ్వుగా మారి ఒళ్ళు రావడానికి ఆస్కారం ఉంది. సాధారణంగా ఎక్కువ శ్రమ చేసేవారు ఎక్కువ ఆహారం తింటారని, తక్కువ శ్రమ చేసేవారు తక్కువ ఆహారం తింటారని భావిస్తారు. కానీ ఎటువంటి శారీరక శ్రమ లేకుండా కూడా ఎక్కువ భుజించేవారు లేకపోలేదు. ఒళ్ళు తగ్గాలనుకున్నప్పుడు వరి అన్నం, దుంపకూరలు తగ్గించి తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలు, కాకర, దోస, మునగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గుమ్మడి, ముల్లంగి, బీర, పొట్ల వంటివి భుజించాలి. వీటిల్లో తక్కువ క్యాలరీలు ఉండి ఒళ్ళు పెరగడం జరగదు.
మాంసాహారం తీసుకునేవాళ్ళు కోడి మాంసం, చేప, కాలేయం, కోడిగుడ్డు లోపల పచ్చ పదార్థం తీసివేసిన తెల్లసొన తీసుకోవచ్చు. మేగడ తీసిన పాలు, వెన్న తీసిన మజ్జిగ, తీపిలేని పానీయాలు, పంచదార లేకుండా టీ, కాఫీలు తీసుకోవచ్చు. డాల్డా, నెయ్యి మానివేయాలి. వీటికి బదులుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం మంచిది. కొంతమంది బరువు తగ్గడానికి అన్నం మానేశామని చెబుతూ ఉదయం ఓ అరడజను, రాత్రి ఓ అరడజను చపాతీలు, వాటితో పాటు మరింత బంగాళదుంప కూర తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గకపోగా మరింత పెరుగుతారు. బరువు తగ్గాలనుకున్నప్పుడు ఉదయం 2, రాత్రి 2 చపాతీలు మాత్రమే తీసుకోవాలి. ఒక్కొక్క చపాతీ 15 గ్రాముల బరువు కంటే ఎక్కువ ఉండకూడదు. ఆహారం మితంగా తీసుకోవడంతో పాటు రోజు కనీసం 1-2 మైళ్ళు వేగంగా నడవాలి. ఉపవాసాలు చేసి త్వరగా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయకూడదు. వారానికి 1-2 పౌండ్ల కంటే ఎక్కువ తగ్గటం మంచిది కాదు. ఒకసారి బరువు తగ్గినా తరువాత దాన్ని తిరిగి పెరగకుండా ఆహారంలోనూ అలవాట్లలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం బరువు తగ్గడానికి మద్యం తాగాలా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో బాలింతరాలు కఠిన పథ్యం చెయ్యాలా ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.